ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. ఈరోజు మా నాన్నగారు రిటైర్ అవుతున్నారంటే అందరికంటే ఎక్కువ నాకే బాధగా ఉంది. ఎందుకంటే ఒక స్కూల్ ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోతుంది. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి డబ్బు కంటే కూడా బంధాలే మనకి ముఖ్యమని నేర్పించి పెంచారు మమ్మల్ని అందరినీ. ఆయన అందరితో అలాగే ఉంటారు కూడా. డబ్బు కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇస్తారు. ఆ క్వాలిటీ నాకు మా నాన్న దగ్గర చాలా బాగా నచ్చుతుంది. మేమందరం కూడా అలాగే పెరిగాము, అలాగే ఉంటున్నాము. సార్ విషయానికి వస్తే ప్రతిరోజు పాఠశాలలో అందరికంటే ముందు వస్తారు. మీకు అందరికీ కూడా తెలుసు, అందరికంటే ముందు పాఠశాలకు వస్తారు. నేను మన అటెండర్ ముందు కూడా ఎప్పుడైనా లేట్గా వస్తే నేను ఒకసారి చెప్తానమ్మా, నువ్వు ఎవరికంటే ముందు రావాల్సిన అవసరం లేదు, సుబ్బారెడ్డి సార్ కంటే ముందుకు వచ్చేసే సరిపోతుంది, నేను నీకు టైమింగ్స్ అయితే ఏం చెప్పను అని చెప్పేదాన్ని. సుబ్బారెడ్డి సార్ గారు పాఠశాలలో అన్ని విషయాలలో కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఏ విషయంలోనైనా కూడా పాఠశాలకు సపోర్ట్ ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేయగల అందించినారు. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మరి అలాగే సమయపాలన విషయం వచ్చినట్లయితే కన్నా మామూలుగా నేను రాజంపేట నుంచి ఇక్కడికి వస్తాను. అక్కడ 6:30 అట్లా బస్ ఎక్కి J30 లోపలే ఉంటారు. ఆ లోపలే సార్ వచ్చి ఉంటాడు. ఏం సార్ అని చెప్పేసి అన్నట్లయితే కన్నా మనము మొదటి నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఏరి కోరి తీసుకున్నాం కాబట్టి పిల్లల పైన అంకితభావంతో పనిచేయాలి. మరి ఇతరులకు ఆదర్శంగా మనం ఉండాలి. మనం చూసి అనేక విషయాలు ఇతరులు కూడా నేర్చుకున్నట్టు ఉండాలనేటువంటి మరి మాటలు చెప్పేవారు. మరి సుబ్బారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పేసి అనిపిస్తుంది. నా ఇండియన్లో సర్వీస్ దాదాపు 30 ఏళ్ళు పనిచేశాను నేను టీచర్గా. మరి మొట్టమొదటిసారిగా అటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇక్కడ చూడడం జరిగింది. మేము ఇప్పుడు సార్ వెళ్ళిపోతున్నందుకు ఒక పెద్ద నాన్న మిస్ అవుతున్న బాధలో ఉన్నాము. అయినా కూడా సార్ ఎక్కడున్నా కూడా ఆయురారోగ్యాలతో చాలా ఆనందంగా మన వాళ్ళతో గడపాలని కోరుకుంటూ, ఒక సీనియర్ టీచర్ నుంచి, ఒక గొప్ప టీచర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కొన్ని పాయింట్లు నేర్చుకోవాలి. ఎదిగే కొద్దీ వదగాలనేది కొద్దిమందిని చూస్తే మనకు గుర్తుకొస్తుంది. థర్డ్ పీరియడ్ సార్ క్లాస్ ఉంటుంది, పిల్లలందరూ బయటే ఉంటారు, సార్ క్లాస్కి ఉంటారు. ఎంత హ్యాపీగా వెళ్తారంటే సుబ్బారెడ్డి సార్ క్లాస్ అంటే పిల్లలందరికీ చాలా భయం, పరిగెత్తి పోతుంటారు. ఏంటన్నా అంటే సార్ క్లాస్ మేడం అంటారు. సుబ్బారెడ్డి సార్ హయాంలో జిల్లాలోనే టాప్ స్కోరు మన స్కూలు విద్యార్థులు 10th స్టాండర్డ్లో సాధించడం ఎంతైనా గర్వకారణం. సార్ చేసినటువంటి ఆ కృషి అనేటువంటిది కేవలం పిల్లలకి బోధించడమే కాకుండా పాఠశాలను ఒక పురాతనమైన ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా స్థాయిలో మారుమోగేటట్టు చేసినటువంటి ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటున
పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. అమ్మ చేతిలో పుట్టి అమ్మ చేతిలో పెరిగి అమ్మతో పెరిగే అంశం నాకు కూడా చిన్న వయసు. నా సర్వీసులో నేను ఎవరినైనా దారపెట్టి ఉన్నా ఈ స్కూల్లో కానీ వాళ్ళు వేరే విధంగా భావించేది నా చేతనైంది చేయడం అనేటువంటిది నాకు అలవాటు. సో సంకల్పం అనేది మనకు కలిగినప్పుడు భగవంతుడు దానికి దారి చూపిస్తాడని దాన్ని బలంగా నమ్ముతాను కదా. ఎలా తీర్చుకోగలం మీ